దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల పాక్తో జరిగిన యుద్ధంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డామన్నారు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేంద్రం వెనకడుగు వేసిందన్నారు సీఎం. ట్రంప్తో ప్రకటన చేయించడం అంటే కేంద్రం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని స్పష్టంగా అర్థమైందన్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ గారు వారిని స్మరించుకోవడం, తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు తుగ్గితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డారు. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన, నేను యుద్ధాన్ని ఆపిన, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది, అభినందించేది. రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.